అందరికీ నమస్కారం. పింగళి కాటూరి కవులు వ్రాసిన సౌందరనందం కావ్యం నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. కపిలవస్తు నగరంలో అడుగుపెట్టిన బుద్ధుడు ప్రజలకు ఇలా జ్ఞానబోధ చేస్తున్నాడు. భవమను ఐంద్రజాలికుని పాణితలంబున చిక్కి నశ్వరంబౌ సుఖ చంచలాద్యుతులకై వలపూని సువర్ణ శృంఖలల్ తవిలిచి ఒండొకళ్లకు సదా నటియింతురు కీలు బొమ్మలై తవిలి చెరింపరాదే నవధర్మము జన్మ విముక్తి కల్గెడు. చెరియింపరే పాప సంఘాత తిమిర పలాయన మంత్రము అస్తేయ పదము పాలింపరే అపవర్గ దుర్గ కవాట పాటనమిది సత్యవాక్నియమము కైకొనరే లోక కళ్యాణ కృద్ధర్మ సారభూతంబు అహింసావ్రతంబు అంగీకరింపరే అలరు వింటికి దురాసదమైన ఈ బ్రహ్మచర్య దీక్ష తాల్పరే శాంతి దాంతి నిధానములకు మహిత సిద్ధాంజనంబు సమత్వ బుద్ధి ఆమయ జరాపమృత్యువులంటనీని శీల కవచంబు దీని కైసేసి కొనరే. బుద్ధుని తండ్రి అయిన శుద్ధోదన మహారాజు బుద్ధునితో ఇలా అంటున్నాడు. చిరకాలంబు అనపత్యతా కలుష శుష్కీభూతుడై ఉన్న నా దురితంబున్ తొలగింప పుట్టితని సంతోషించి తింతొల్లి ఓ కరుణాసాగర కేవలము అపవర్గ ప్రాప్తి సంధాతయౌ గురుడంచు ఇప్పుడెరింగి కొంటి నిను కన్గోకంటి మిన్నంటి తిన్. శరణము బుద్ధ దైవము ప్రశస్తతరంబు తదీయ ధర్మమే శరణము సత్యవాక్నియమసార దయాపరతంత్ర వృత్తియే శరణము మాకటంచు జనసంఘములు ఆడుచు పాడుకొంచు మందిరములకేగి ధర్మ నిరతిన్ చెరియింపతొడంగెనొప్పుగన్. పరమ పతివ్రతల్ కపిలవాస్తుపురిన్ గృహిణీమతల్లులు ఆదరమున వేళ దప్పక సదా తన రాక ప్రతీక్ష సల్పుచున్ సురుచిర భిక్షలన్ సలుపుచున్ భజయింప వసించె తత్పురీ పరిసర వృక్షవాటి భగవంతుడు శిష్యగణంబు కొల్వగన్.